అరే నాన్న శర్వారెడ్డి వాడు చెప్పులతో కొడతా అంటే నీకు వీడియో పంపిస్తా. ఎంత తినాలరా మేము ఏమంటున్నారా? మళ్ళీ 3 ఏళ్ల తర్వాతన మాకు ఇప్పుడు 3 ఏళ్ళు మాదేదో మా పిల్లలు ఉంది కదా, బయటికి వచ్చినామంటే జెండా కానీ మీ పార్టీ సంబంధం వచ్చినామంటే చూడాలంటే ₹1,00,000 ఈడు రామచంద్ర రెడ్డి ఎకరా కూడా లేదు, ట్రాక్టర్ పెట్టి బతుకుండేవాడు బెదిరిస్తావా? రారా బయటికి రా. ఉంటారు ఈడ ఇల్లు తీసుకో మా వాళ్ళు. ఏమేం చేశారు 5 ఏళ్ళ ఇడిచిపెట్టారు జనం. మీరేమో మీరు ఆయన చెప్తాడు అందరూ నామినేషన్ వేయాలి. నేను మంచులు కాదరా ఆయన తండ్రి, మీరైనా మంచులా లేక చెప్తాడు. ఆయన బాధ్యత చెప్తాడు. ఈడ తెలుగుదేశం కార్యకర్తలు బాధ్యత కాబట్టి నేను చెప్తాను. క్వశ్చనే లేదు, క్వశ్చనే లేదు. ఆడిపిల్లలు ఏం చేస్తారు? ఈ ముందు మాట్లాడుకుంటే చేయకపోయినచ్చు నేను అనుకుంటా. చెప్పినాను ఎవరు వేరేను, అది వేరే అది వేరే, దౌర్జన్యం వేరే. లే చిత్రసేన చిదంబరం రెడ్డి ఊరిచ్చో, ఊరు వదులు, నువ్వు కంప్లైంట్ చేసుకో, ఊరు వదులుతావు. మళ్ళీ నా 3 ఏళ్ళ తర్వాత దగ్గరికి వచ్చి డబ్బు కొట్టండి, మేము వద్దా? మీరు అదే అయిపోయింది, ఎప్పటికి ఇట్లే ఉండదు. ఏమంటారా? ఎప్పటికీ ఏదో వద్దురా పైగా చెప్పండిరా, ఎప్పుడు ఇలానే ఉండగా మాకు కూడా ఇప్పుడు మాకుంది. తమాషా కాదు, జెండా కానీ బయట రోడ్లో దిగినారంటే ఏమైతుందిరా? ఏమైందిరా? 17 రోజులు రారా సాలు అమ్మాయి 17 కేసులు 307 6 నెలలు ఊరికి వెళ్ళిపోయింది. కమాయికురాలు చిన్న పాప ఏమి ఆ ముందు జరగలేదు మాకి. అదే చెప్తున్నారు, ఖచ్చితం 100కు 100 మా కార్యకర్తలు మిమ్మల్ని వదలరు. మెట్లతో కొడతారా? భాష వద్దా? చదువుకుంటారు అందరూ, చెప్పుకుందా కొడతారు, ఊరిగా కాదు. బెడ్రూమ్ పెట్టరు ఒకసారి, బెడ్రూమ్ కాదు వాళ్ళ ఇంటికి కాదు, వాళ్ళ బెడ్రూమ్కి పోతారు.